పాకిస్తాన్ పాపిస్ట్ కుక్కల యొక్క బుద్ధి ఈ వంకర బుద్ధిని మళ్ళోసారి చాటి చెప్తున్నారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ఆర్మీకి సంబంధించి ఉన్నత స్థాయి అధికారి వాడు ఒక మహిళా జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి కన్నుగొట్టాడట. ఈ నీచ్ కమింగ్ కుత్తేగాల బుద్ధి ఏంటో అర్థమవుతోంది కదా. అక్కడ ఉన్నత స్థాయి అధికారులుగా ఉన్న వాళ్ళే అది చూడండి వాడు ఏం కొడుతున్నాడో, చెంప చెల్లు అనిపించి చెప్పుల దండ మెడలేయాలి వాడికి. ఇలా బుద్ధి ఇంత, దీనికి మనం అడ్డుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా కూడా దానికి ఏం ఉపయోగం ఉండదు. వీడు పాకిస్తాన్ డీజీఐఎస్పీఆర్ అహ్మద్ షరీఫ్ చౌదరి, ఒక ఉన్నత స్థాయి వ్యక్తి, ఆర్మీలో ఒక ప్రతినిధిగా అన్ని రకాలుగా ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి. వీడు ఏదో మీడియా సమావేశం ఏర్పాటు చేశాడంట. ఆ మీడియా సమావేశంలో ఒక మహిళా జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగింది వాళ్ళని. సో ఆ క్వశ్చన్ కి సమాధానం చెప్పి ఆ మహిళా జర్నలిస్ట్ కి కన్ను కొట్టాడంట. అది ఓపెన్ హాల్లో అందరూ చూస్తుండగా లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి. సమాధానం చెప్పి కన్ను కొట్టడమే కాకుండా చిన్నగా నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆర్మీలో ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఇలా చేయడం పైన చాలా తీవ్రమైన విమర్శ ఎదుర్కొంటున్నాడు వీడు. సో ఆ విజువల్ చూడండి, మీకు మళ్ళీ మళ్ళీ చూపించడం గల కారణం వీళ్ళ వంకర బుద్ధిని, వీళ్ళ వక్ర బుద్ధిని చూపించడమే. నీచ్ కమింగ్ కుత్తేగాలు వాళ్ళకు బాబీ వరస, అక్క, చెల్లి, అమ్మ, అన్న ఏ తేడాలు ఉండవు, ఏ తేడా ఉండదు వీళ్ళకి. దుర్మార్గులు. చూడండి ఒకసారి మహిళా జర్నలిస్ట్ అడిగిన విధానం చూద్దాం మనం. అక్కడ మహిళా జర్నలిస్ట్ క్వశ్చన్ అడుగుతోంది, ఆవిడకి కన్ను కొడుతున్నాడు వాడు. ఒకసారి వీడియో ప్లే చేయండి पीसीआर। और क्या हम आइंदा इसके ऊपर कोई डेवलपमेंट एक्सपेक्ट करें या ये सिर्फ एक मुजम्मती बयानात हैं जो आज इस प्रेस कॉन्फ्रेंस के सिलसिले में आपने सामने रखे? इसमें 3 लफ्ज ये हमारे लिए बड़े सख्त अल्फाज हैं और बड़ी अहम बात है कि ये नेशनल सिक्योरिटी थ्रेट है, एंटी स्टेट है एंड दे आर प्लेइंग इन द हैंड्स ऑफ दिल्ली। सो हाउ इज इट डिफरेंट फ्रॉम द पास्ट? और क्या हम आइंदा इसके ऊपर कोई डेवलपमेंट एक्सपेक्ट करें या ये सिर्फ एक मुजम्मती बयानात हैं जो आज इस प्रेस कॉन्फ्रेंस के सिलसिले में आपने सामने रखे? అక్కడ ఆర్మీకి సంబంధించిన విషయాలపైన క్వశ్చన్ అడుగుతోంది. ఇక్కడ ఎటువంటి డెవలప్ చేయబోతున్నారు, లేకపోతే దేశ విదేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, ఆఫ్ఘనిస్తాన్ మీపై దాడి చేస్తోంది అని అడుగుతూ ఉంటే వాడు సమాధానం చెప్పినట్టే చెప్పి కన్ను కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఈ వంకర బుద్ధి వీడొక్కడిలో లేక అందరిలో ఉంది. మీకు తెలీదు, ఆసిమ్ మునీర్ గాడి పైన గతంలో పోక్సో కేసు కూడా ఉందంట. అంటే ఒక చిన్న పిల్లల పైన అఘాయిత్యానికి, లైంగిక దాడికి పాల్పడే కేసు కూడా ఉంది. ఎవడు వాడు? ఆసిమ్ మునీర్ అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాడు. అటువంటి వాళ్ళ పైన పోక్సో కేసు ఉందంటే వాడు ఆర్మీ చీఫ్, వాడిపై ఉన్న ఆరోపణ పోక్సో కేసు, ఒక చిన్న అమ్మాయి పైన లైంగిక దాడి చేసిండు అనేది. ఎటువంటి నీచ్ కమింగ్ కుత్తేగాలు అక్కడ పాలకులు, ఆర్మీ చీఫ్లు, అక్కడ సంస్కృతి, అక్కడి కల్చర్, అక్కడి వ్యవస్థ. ప్రతిసారి అంతేందుకు రీసెంట్ డేస్ లో సరే ఇక్కడ జరిగిన విషయం పక్కన పెడితే పాకిస్తాన్ అనేటువంటి ఒక పత్రిక, పాకిస్తాన్ దేశంలో ఒక పత్రిక పేపర్ లో వాళ్ళు ఏఐ చూసి వార్త రాసుకొచ్చారండి. ఏఐ చూసి వార్త రాసుకొచ్చిన తర్వాత జనరల్ గా మీరు ఏఐలో అడగండి, జెమినీ కానీ లేకపోతే గూగుల్ ఓపెన్ ఏ అడిగినా కూడా మనకు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చి చివరిలో ఒక విషయం చెప్తుంది. అది ఏం చెప్తుంది? ఆ విషయంలో ఇంకా మీరేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, వుడ్ యు లైక్ టు నో మోర్ అబౌట్ దిస్, ప్లీజ్ ఐ కెన్ గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ ఆస్క్. ఈ రకంగా రిప్లై వస్తుంది. మీరు ఇంకా ఈ అంశం గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, సో నేను ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అడగండి అని అంటే అది కూడా యాజ్ ఈజ్ ఇస్ ప్రింట్ చేసిండు. అది కూడా యాజ్ ఈజ్ తీసి ఆ పేపర్ లో ప్రింట్ వచ్చేసింది. అంటే వీరికి వార్తలు కూడా ఏఐ ద్వారా రాసి అక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్ యాజ్ ఈజ్ పేస్ట్ చేసి అక్కడ వచ్చిన కిందిది కూడా వుడ్ యు లైక్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ అనేది కూడా యాజ్ ఈజ్ గా వాడు పేస్ట్ చేసిండు. అది గూగుల్ ఏఐలో వచ్చేటువంటి ఆర్టికల్. సో అది వాళ్ళ అక్కడ కల్చరు, వాళ్ళ చదువులు, వాళ్ళ సంధ్య, వాళ్ళ పిండాకుడు, వాళ్ళ దద్దినము, ఇదా వాళ్ళు చేసేది. అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, దానికి సమాధానం చెప్పరా బెరవా అంటే వాడు కన్ను కొడుతున్నాడు. సో ఇది మీరు ఎంత లోతుగా చూస్తారా అంటే డెఫినెట్ గా చూడాల్సిందే. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు మన దగ్గర సామాన్యమైనటువంటి ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి, ఏ చిన్న స్థాయి గ్రామాలలో పనిచేసే పంచాయతీ కార్యదర్శి కావాలన్నా కూడా పెళ్లి చేస్తే అటు ఎడతారా చూడాలంటారు కదా, అట్లా చూస్తుంది గవర్నమెంట్ నౌకరు రావాలంటే. ఏమైనా కేసులు ఉన్నాయా, ఎటువంటి వ్యక్తి, ఎవరితో మంచిగా ఉంటాడా ఉండడా, ఏం సిచ్యువేషన్, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత ఉద్యోగాలు ఇస్తారు. ఇక ఆర్మీలో ఆ స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తులు అయితే డెఫినెట్ గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెకప్ ఉంటుంది, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, కేసులు ఉన్నాయా, ఇంకేంటి రకరకాలుగా అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళ మనస్తత్వాన్ని గమనించిన తర్వాత వాళ్ళు ఎంత అథెంటిక్ గా ఉంటారండి.
మన ఆర్మీ సోల్జర్స్ ఎవరు నార్మల్ సోల్జర్ మన దగ్గర నుంచి మన మధ్యలో నుంచి వెళ్ళిపోయిన ఒక సోల్జర్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడు ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటది, ఆయన గౌరవించే తీరు ఎలా ఉంటది, ఆయన మన పట్ల ఎంత గౌరవంగా ఉంటాడు, మనకి ఎంత రక్షణగా ఉంటాడు. వీడేంటండి అక్కడ మహిళా జర్నలిస్ట్ ఆడుతుంటే కన్ను కొడుతున్నాడు వీడు పాగలగాడు. So how is it different from వాడు సమాధానం చెప్పి కన్ను కొట్టి అక్కడ నుంచి స్మైల్ ఇస్తూ వెళ్ళిపోతాడు. ఏంటది ఏమనుకున్నాడు వాడు? ये सिर्फ एक मुजम्मती बयान ఇంత దుర్మార్గమా? కనీసం మనుషులను గౌరవించే రీతి కూడా లేదు అక్కడ. మనుషులను గౌరవించే రీతి కూడా లేదు అక్కడ. వావి వరస అక్క చెల్లి అమ్మ ఏ వావి వరసలు ఉండవు. చాలా దుర్మార్గంగా ఉంటుంది. ఇంకా మనకు లోతులోకి వెళ్ళకూడదు, డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ మనం ఇంకా వాటి లోపల వెళ్ళకూడదు అంత లోతుగా. బట్ చాలా దరిద్రంగా ఉంటుంది అక్కడ కల్చర్ మొత్తం కూడా. కనీసం దాన్ని ఆలోచించలేం కూడా. మీరు అవసరమే చెక్ చేయండి పాకిస్తాన్ కల్చర్ ఎట్లా ఉంటుంది అనేది. అంటే వావి వరస ఏది ఉండదు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత స్ట్రిక్ట్గా ఎంత హుందాగా వ్యవహరించాలి, ఎంత హుందాగా ఉండాలి, ఎటువంటి సమాధానం చెప్పాలి, ధీటైన సమాధానంతో దేశ ప్రజలు మొత్తం కూడా నీ వైపు చూస్తారు కదా, రక్షణగా ఉంటావు కదా దేశానికి. అటువంటి సమాధానం ఇవ్వకుండా కన్ను కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. డీజేఎస్పీ ఆ హోదా చాలా పెద్ద హోదా అది. డీజేఎస్పీ అంటే డైరెక్టర్ జనరల్ ఇంటెల్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ సంబంధించి ఆ స్థాయి హోదాల ఆర్మీ ఫోర్సెస్ సంబంధించి ఆయన ఒక ప్రతినిధిలాగా, పాకిస్తాన్ ఆర్మీ మొత్తానికి ఒక ప్రతినిధిలాగా కన్ను కొట్టడమే కాకుండా ఈ చర్య తీవ్ర వివాదాస్పదమైందంట. పాకిస్తాన్లో కొంతమంది వ్యక్తులు కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండించారంట. అయితే అక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన విషయంలో ఆ ప్రశ్నలకి ఆ మహిళ అడిగిందంట. ఆ మహిళా జర్నలిస్ట్ ఏం చేసిందంటే, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని హతమార్చారు, ఆయన జైల్లోనే హత్య చేశారు, చంపేశారని వార్తలు వస్తున్నాయి కదా, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మీరు, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇది నిజమా కాదా అనే విషయం పైన ఆ మహిళా జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే దానికి సమాధానంగా వీడు కన్ను కొట్టి నవ్వుతూ వెళ్ళిపోయాడట. ఇదేం సమాధానం రా చౌట, ఇదో సమాధానమా, ఇదో దరిద్రమా? సో ప్రస్తుతానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర కొడుతోంది. వీడు ఒక ఉన్నత స్థాయి అధికారి అయి ఉండి కూడా అక్కడ అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పమంటే కన్ను కొట్టడం ఇప్పుడు వీడియోలు వైరల్గా మారాయి. సో ఇటువంటి విషయాలపైన నిజంగా చాలా దుర్మార్గం. సో పాకిస్తాన్ అంటేనే దుర్మార్గం. ఆ దరిద్రం గురించి ఇంకా పరమ దరిద్ర చేష్టలు చేస్తూ ఉంది అక్కడ అధికారులు సైతం కూడా. సో ప్రజెంట్ ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. हमारे लिए बड़े सख्त अल्फाज हैं इसमें 3 लफ्ज़, ये हमारे लिए बड़े सख्त अल्फाज हैं और बड़ी अहम बात है कि ये नेशनल सिक्योरिटी थ्रेट है, एंटी स्टेट है एंड दे आर प्लेइंग इन द हैंड्स ऑफ दिल्ली. सो हाउ इज इट डिफरेंट फ्रॉम द पास्ट? और क्या हम आइंदा इसके ऊपर कोई डेवलपमेंट एक्सपेक्ट करें या ये सिर्फ एक मुजम्मती बयानात हैं जो आज इस प्रेस कॉन्फ्रेंस के सिलसिले में आपने सामने रखे? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.